పించు కొడుకు జాడంగాంచి దుఃఖింతునా ఈ నిచపు కాటి కాపరిని నాకే నేనే శోకింతునా ఊరికే అది. చాలా బాగుంది. భాగేశ్వరి ఏదో అనుకుంటా రాగం అది. భాగేశ్వరి సార్, భాగేశ్వరి. నీకోసమనే నీకోసమనే అది అదేదే రాగం అది. మేము మధ్య పాట గడిపి నాటకం వేసినా మేము ఏం చేస్తామంటే కాటిక రుచులు కూటికి ఏర్ప ఏటికి ఈ బ్రహ్మ ఇలా పుట్టించను దైవమా. తెలంగాణ వేసినప్పుడు ఏం చేస్తుంది, పాట పద్యాలు ఎక్కున్నారు. తొయ్యాలి నెడబాసి ఈ ఏడనను రాసి దయ్యాల సత చూపే అయ్యయ్యో దైవమా దైవమా మట్టి వాసన నా అని పాడితే కానీ పొందే సార్. అవును. చింతల హనుమంత్ రెడ్డి గారని ఎప్పుడైనా మీరు మీ ఎందుకంటే కొప్పర కోవల గురించి ఆయన కూడా మహా అధ్యయనం చేస్తారు. మొత్తం సమస్త మంచి 100 ఎకరాల భూస్వామి అన్ని వదులుకొని 5-6 పెట్టెలు ఆరుమని పెట్టి ఎకర ఇల్లు అంతా కళాకారులకు ఎట్టి అది నగర ఛాయలు లేని చింతలు ఊరు కర్ణాటక పాటల్లో జనారణ్యానికంటే మామూలు బాగా రిమోట్ ఏరియా అక్కడ ఇవన్నీ పెట్టుకొని ఆ మహాత్ముడు మాకు గురువుతో సమానం చాలా దగ్గర వాచ నా గురు పరంపరలో ఒక భాగమే ఆయన. అక్కడ పోతే ఇవన్నీ మేము నాటకంలో ఇవి పెట్టిన పాటలు ఆయన రాస్తాడు కూడా. కొన్ని పాటలు పెట్టి నేను కొన్ని కలిపి అవి కలిపి పాడుతుంటాం.